ఇక మహాశివరాత్రి విశేషాలను చూసినట్లయితే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మురోగుతున్నాయి. శిలారూపంలో పవళించిన భంగంలో భక్తులకు దర్శనమిచ్చే పల్లికొండేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. శివరాత్రి సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నాయి ఓం నమ శివాయ మంత్రంతో ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పంచాక్షరి మంత్రం ఎటువైపు చూసినా ప్రతిధ్వనిస్తోంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు శయనశీయుడిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకునేందుకు 3 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఆ స్వామివారికి సంబంధించి అన్ని చోట్ల కూడా స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఆ స్వామివారి విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. సో ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నాం, స్వామివారు శయనశివుడు రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి పౌలించి ఉంటే పార్వతీదేవి ఒడిలో తలబెట్టుకొని ఆయన పౌలించి ఉంటే పక్కనే బ్రహ్మ అలాగే విష్ణు ఇద్దరు కూడా సేవ చేస్తున్నట్టు ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తుంటారు. అయితే దీనికి ఒక పురాణ వైశిష్ట్యం ఉంది. అన్ని చోట్ల కూడా స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తే ఇక్కడ మాత్రం విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వడానికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఏదైతే స్వామివారు సంబంధించి పాల సముద్రం చిలిగేటటువంటి సందర్భంలో వచ్చినటువంటి హాలహాలం ఏదైతే ఉందో ఆ హాలహాలాన్ని మింగినటువంటి శయనశివుడు కొద్దిసేపు ఆయన స్పృహ కోల్పోతాడు. సో స్పృహ కోల్పోయినటువంటి సందర్భంలో స్వామివారు ఈ ప్రాంతంలో కాసేపు విశ్రమిస్తారు. విశ్రమించినటువంటి నేపథ్యంలోనే ఆయన శయనశివుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ పురాణ వైశిష్ట్యం. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఆలయ అధికారులు కావచ్చు, అంతేకాకుండా పాలక మండలి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ధర్మకర్తలి మండలి చైర్మన్తో పాటు ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నాము, ఇక్కడ రకరకాల పుష్ప సోయగాలతోటి ఆలయాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మిగతా ప్రాంతాలకి ఈ ప్రాంతానికి చాలా వైశిష్ట భేదం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వామివారు లింగ రూపంలో అన్ని చోట్ల దర్శనమిస్తే ఇక్కడ మాత్రం శయనశివుడి రూపంలో, అంటే ఇక్కడ విగ్రహ రూపంలో, అది కూడా పవలించినటువంటి రూపంలో భక్తులకు ఆయన దర్శనమిస్తూ ఉంటారు. సో దీన్ని ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే భక్తులకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇలాగే కంటిన్యూగా రేపు ఉదయం వరకు కూడా స్వామివారికి దర్శన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క రేపు వేకోజామున అంటే బ్రహ్మముహూర్తంలో లింగోద్భవ దర్శనం ఉంటుంది. సో లింగోద్భవ దర్శనం కూడా భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ న్యూస్.